ఏ రేట్లు పెరుగుతాయి ఏ రేట్లు తగ్గుతాయి అనేది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ లిస్ట్ చాలా పెద్దగా ఉండేది ఇంతకు ముందు బడ్జెట్ చూస్తే. బడ్జెట్ ప్రసంగం అయిన వెంటనే ఒక 100-200 ఐటమ్స్ ఇవి పెరుగుతున్నాయి ఇవి తగ్గుతున్నాయి అని చెప్పేవాళ్ళు. ఇవాళ పొద్దు నుంచి చూస్తున్నారు. యాక్చువల్లీ చాలా తక్కువ నెంబర్ తగ్గింది, జిఎస్టీకి వెళ్ళిపోయింది కాబట్టి. సరే వాట్ ఎవర్ ఏదో కావచ్చు, బట్ నెంబర్ అయితే తగ్గి అసలు నాకు ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుందని ఈ బడ్జెట్ చూసి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఏ రాష్ట్రానికి ఎంత అలొకేషన్స్ ఉన్నాయనేది కూడా చాలా వరకు తగ్గించారు. ఏదో ఒక బీహార్ పేరు, పోయిన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ పేరు ఎక్కువగా వచ్చింది, ఇట్లా తీసుకున్నారు. కానీ బడ్జెట్ ని చూసే కోణం మారిందా, బడ్జెట్ ని ప్రవేశపెట్టే కోణం మారిందా, లేకపోతే లేదు ఇది కేవలం ఒక ఎకనామిక్ సంబంధించిన విషయము, ఇది పాలసీ డిసిషన్ సంబంధించిన విషయము అని మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాలనుకుంటోందా? ఈ గ్లోరిఫికేషన్ ఆఫ్ థింగ్స్ లేదా కొంచెం గ్లామరైజ్ కోషెంట్ ని పెంచడం ఇట్లాంటి ఎందుకు లేవు, కనిపించట్లేదు? సాయి గారు మీరు చెప్పినట్లు ఇట్లా సార్ కూడా చెప్పినట్లు జిఎస్టీ వచ్చిన తర్వాత బడ్జెట్ లో రొమాన్స్ వెళ్ళిపోయింది కంప్లీట్. ఎందుకంటే దీనికన్నా ముందు బడ్జెట్ లో ఫస్ట్ అది ఆ డ్రామాటిక్ ఎలిమెంట్ ఒకటి ఉండే, నౌ ఐ విల్ కమ్ టు ద డైరెక్ట్ ట్యాక్సెస్, నౌ ఐ కమ్ టు ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అయిపోయింది. ఎందుకంటే చాలా మటుకు ద ఎంటైర్ ట్యాక్స్ కలెక్షన్ కోషన్ జిఎస్టీకి మారిపోయింది. అది సార్ చెప్పినట్లు జిఎస్టీ అందరు కడుతున్నారు, పేదోళ్ళు కూడా కడుతున్నారు. అంటే ఇండైరెక్ట్ గా, అంటే మీరు సబ్బు కొనండి, లేకుంటే మీరు ఒక టూత్ పేస్ట్ కొనండి, మీరు ఒక పప్పు ఏది తీసుకున్నా కానీ దాని మీద జిఎస్టీ ఉంటుంది. లేదు బ్రాండెడ్ అంటున్నాను, బ్రాండెడ్ అంటే వారికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో కొంచెం ఈ మధ్యన మారిందిలేండి, కొనుగోలుదారుడి శక్తి కూడా మారింది కదా. నిత్యావసర సరుకులు పేదవాడు వాడే 90% వస్తువులు జిఎస్టీ పరిధిలో లేవు. అంటే పేదవాడి మీద ట్యాక్స్ బర్డెన్ లేదు అని చెప్పడం నా ఉద్దేశం. సరే కొంచెం మిడిల్ క్లాస్ కి దగ్గరకు వచ్చిన వాళ్ళు అనుకున్నారు, రైట్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్, ఇప్పుడు నాకు తెలిసిన మటుకు చాయ్లో ఏం చేస్తారంటే 15 లీటర్ల టిన్ తీసుకుంటారు వీళ్ళు షాప్ ఓనర్స్, దాని మీద జిఎస్టీ ఉంటుంది. అది లూజ్ గా అమ్ముతారు ఈ పేదోళ్ళకి. అది దాంట్లో న్యాచురల్లీ ఇంక్లూడ్ ద ట్యాక్స్. ట్యాక్స్ ఎందుకు ఎవరైనా కట్టాలి. మీరు ముందు రాణిగంజ్కి వెళ్తే ఏమైతుందంటే రాణిగంజ్ లో క్యాష్ ఎలిమెంట్ ఉండే సాయి గారు, మీరు ఏదైనా తీసుకోండి సార్, మీరు పైపు కొన్నా కానీ ఆడు క్యాష్ అడుగుతాడు మీ దగ్గర. డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎక్కడి నుంచి వస్తుంది? అది అంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రా మెటీరియల్ స్టేజ్ నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటే లాస్ట్ మంచి కన్స్యూమర్ దగ్గర క్లెయిమ్ చేయకపోతే ఎవడు అమ్మాడో వాడి పాకెట్లో డబ్బులు పెట్టాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో మనం చూస్తున్న దాంట్లో మెయిన్ గా మన ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ గురించి మాట్లాడాం సాయి గారు. దేశంలో టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది యాజ్ పర్ గవర్నమెంట్ ఫిగర్స్ 2.5% అంటే ఒక 4 కోట్ల మంది అనుకుంటాం. దాంట్లో 1 కోటి మంది రీఫండ్ తీసుకుంటున్నారు. నాలాంటి వాళ్ళు 100% రీఫండ్ తీసుకుని, ఎందుకంటే టీడీఎస్ మీద ఉంటుంది మనదంతా. టీడీఎస్ మీద ఉన్నప్పుడు చాలా మటుకు మనకి రీఫండ్ వచ్చేస్తుంది రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు. 2 రోజులు వచ్చేస్తుంది నాకు యాక్చువల్లీ. సో సర్ప్రైజ్, ఇంతకు ముందు 1-2 నెలలు తీసుకుంటుండే. సో అప్పుడేమైందంటే ఈ 2 కోట్ల మంది, మనం 100 కోట్ల పాపులేషన్, ఓటింగ్ పాపులేషన్ ఉందని చెప్తున్నాను, మనం చెప్పారు. దాంట్లో 18 to 21 తీసేస్తే ఒక 70 కోట్లని పెట్టుకుందాం, 70 నుంచి 80 కోట్లు. 80 కోట్ల మంది నుంచి 2 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ కాంపోనెంట్ టోటల్ రెవెన్యూ ఆఫ్ ద బడ్జెట్ లో 27%. ఈ 2 కోట్ల మంది 27% గవర్నమెంట్ కి డబ్బులు ఇస్తున్నారు. మిగతాది వస్తున్నాయి, మిగతా జిఎస్టీ కలెక్షన్స్ నుంచి దాని నుంచి వస్తుంది అనమాట. కస్టమ్స్ డ్యూటీ కానివ్వండి, ఎక్సైజ్ డ్యూటీ దాని నుంచి వస్తుంది. సో మనం చూడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ కి డబ్బులు కావాలి. ఇది కాదు కదా నిర్మలా సీతారామన్, మన సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ తీసేయండి అని చెప్పారు. చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీకు ఎవరో ఒకరు కట్టాలి కదా డబ్బులు. దాంట్లో ఏం చేయాలంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కంప్లీట్ లిమిట్ తీసేస్తున్నారు వాళ్ళు. ఈ లిమిట్ ఎక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 12 lakhs ఎందుకు చేశారంటే పేపర్ వర్క్ తగ్గుతుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సాయి గారు, రిటర్న్స్ ఫైల్ చేయడం కూడా వీళ్ళు బంద్ చేయాలి. చాలా మటుకు రిటైర్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా రిటర్న్స్ అడుగుతున్నారు వీళ్ళు. ఆ రిటర్న్స్ తీసేసేయండి అక్కడ. వెన్ దే ఆర్ నాట్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్, రిటర్న్స్ ఎందుకు మీకు అర్థం కావట్లేదు. ఎందుకు మీద పాన్ నెంబర్ ఉంది, మీరు ట్రాక్ చేసుకోవచ్చు ఎట్లా అంటే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏమైనా చేస్తున్నారు. కానీ ఈ దాని ప్రకారం ఒకటి నెక్స్ట్ నాకు అనిపించింది, ఎందుకంటే మిగతా ఎలిమెంట్ అని చూస్తే ఈ ఫార్మర్స్ కి కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద ఇప్పుడు 3 లక్షల దాకా ఒక లిమిట్ ఉండే, అది ఇప్పుడు 5 లక్షలు చేశారు. వీళ్ళకి విత్తనాల టైంలో ఇప్పుడు డెఫినెట్ ఇన్పుట్ ట్యాక్స్ చూస్తాము అట్లని వీళ్ళకి కూడా ఇన్పుట్ ఉంటుంది ఒకటి. విత్తనాల కోసం కానీ యూరియా కోసం సీజన్ ముందే వాళ్ళ దగ్గర ఉండాలి. మోదీ గారు 6,000 రూపాయలు ఇస్తున్నారు, కానీ సపరేట్ గా ఇప్పుడు ఈ 5 లక్షలతోనే వాళ్ళు వాడుకోవచ్చు. దీనికి మన రేవంత్ రెడ్డి గారు చేసే పనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వేవ్ ఆఫ్ ఉంది, కంప్లీట్ వేవ్ ఆఫ్ చేస్తున్నారు. ఇక్కడేమో క్రెడిట్ గా ఇస్తున్నారు, వాళ్ళు రిటర్న్ పే చేయాల్సిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ సాయి గారు. ఇంకోటి మన దగ్గర చాలా మంది అనుకుంటారు గవర్నమెంట్ ఎందుకు చేస్తున్నారు, గవర్నమెంట్ అన్ని ఫార్మర్స్ చేస్తున్నారు అంటే మన దగ్గర ఎడిబుల్ ఆయిల్ చాలా పెద్ద షార్టేజ్ ఉంది సాయి గారు. మనం మలేషియా నుంచి పామ్ ఆయిల్ తెచ్చుకుంటాం, మన
దగ్గర చాలా మంది కుకింగ్ వాడుకుంటే కూడా మన ఈ బేకరీ ఐటమ్స్ లో మిగతా కుకింగ్ లో పామ్ ఆయిల్ చాలా వాడుకుంటారు. ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి, చాలా మటుకు పామ్ ఆయిల్ కల్టివేషన్ మొదలైంది. కానీ ఒక పామ్ ఆయిల్ ట్రీ వచ్చి అది ఆయిల్ దాకా రావాలంటే 8 సంవత్సరాలు పడుతుంది. తెలంగాణలో కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు మోదీ గారు మొన్న కూడా అన్నారు, మీరు డైరెక్ట్లీ ఆపోజిట్ స్టేట్మెంట్ చెప్పారు మోదీ గారు. మీరు ఎడిబుల్ ఆయిల్ తక్కువ వాడండి, 10% తక్కువ చేయండి, మీ హెల్త్ బాగుపడుతుంది అన్నారు. కరెక్ట్ అది. ద సేమ్ టైం మనకు ఎడిబుల్ ఆయిల్ షార్టేజ్ ఉంది. సెకండ్ మన దగ్గర ఉన్న షార్టేజ్ ఇది మన పల్సెస్ సీరియల్స్ అనమాట. తువర్దాలు కానివ్వండి, ఉడద్దాలు కానివ్వండి, మిగతా దాళ్ళని ఇది మనం మొజాంబిక్ నుంచి, టాంజానియా నుంచి, అక్కడి నుంచి ఇక్కడ తెప్పించుకుంటున్నాం. ఇప్పుడు ఆలోచించండి, వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ప్యాడీ. మన దగ్గర FCI గోడౌన్ నిండిపోతున్నాయి అక్కడ, కానీ మన దగ్గర ఇది లేదు, సీరియల్స్ లేదు. వీ హ్యావ్ టు ఈ తోర్దాలు కానివ్వండి మిగతా దానికి ఇన్సెంటివ్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రొడక్షన్ కాస్ట్ అట్లీస్ట్ చూసుకుంటే వాళ్ళు మినిమం సపోర్ట్ ప్రైస్ దానికి లేదు కదా, దానికి కూడా ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అట్లీస్ట్ గవర్నమెంట్ షుడ్ బై, వాళ్ళు కొనాలి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి, లేకుంటే ఫెయిర్ ట్రేడ్ నుంచి కొనాల్సి వస్తుంది అనమాట. సో చాలా మటుకు ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడాం మనం మిడిల్ క్లాస్ కోసం. మిడిల్ క్లాస్ ప్రాబ్లం ఏంటంటే మనం అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితి అయిపోయింది. తెలంగాణలో టోటల్ పాపులేషన్ వీళ్ళు అంటారు 4 కోట్లు అంటారు. ఆల్మోస్ట్ రేషన్ కార్డు 3.5 కోట్లు అయిపోయింది. అంటే మీరు పేదోళ్ళు లేరా? పేదోళ్ళే ఉన్నారా అక్కడ? అదే టైంలో మీరు ఎవరి దగ్గర కార్ ఉంది చూడండి, ఎవరి దగ్గర 2 వీలర్స్ ఉంది చూడండి, 1,00,000 2 లక్షలు పెట్టి 2 వీలర్స్ కొన్న వాళ్ళు ఆల్మోస్ట్ 60% ఉంటారు. అంటే ఎక్కడో ఇదంతా లీకేజ్ ఉంది సిస్టంలో. వాళ్ళ ఇంటికి ఎవరైనా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రిడ్జ్ తీసి, టీవీ తీసి పక్కన వాళ్ళు ఇంట్లో పెట్టేస్తారు. జరిగిన సంగతి చెప్తాను. సో గవర్నమెంట్ లీకేజెస్ మన యూఎస్ లో చూస్తున్నాం. ఎందుకంటే బ్యూరోక్రసీ తగ్గిస్తున్నారంటే గవర్నమెంట్ లీకేజెస్ చాలా ఉన్నాయి. ఇట్ ఇస్ టైమ్ వి క్లోజ్ డౌన్ ద గవర్నమెంట్ లీకేజెస్. ఇక్కడ కూడా బ్యూరోక్రసీ, సాయి గారు 24,000 సెక్షన్స్ ఉంది మిమ్మల్ని నన్ను అరెస్ట్ చేయడానికి. దాంట్లో ఇవాళ 67, 70 తీసేశారు. నిర్మల్ లాస్ట్ టైం 100 తీసేశారు. ఇంకా ఉన్నాయి 21,000, 22,000 ఉన్నాయి. ఎందుకండి చిన్న చిన్న సెక్షన్స్? మీకు తెలుసు, పోయిన సంవత్సరం 3 సంవత్సరాల ముందు దాకా బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర మీరు పత్తం కూడా వేసి మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు సెక్షన్ ఉండే, అది తీసేశారు. ఇప్పుడు బేగంపేట కాదు, ఏ ఎయిర్పోర్ట్ దగ్గర. అది బ్రిటిష్ వాళ్ళ టైంలో పెట్టింది. అది ఆ టైంలో ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్ అట్ 100 feet హైట్. అది అట్లాంటి చట్టాలు చాలా ఉన్నాయి. ఫైనాన్షియల్ కూడా చాలా. ఈ బ్యూరోక్రాట్స్కి ఏంటంటే మాకు ఈ పవర్ మా చేతిలో ఉండాలని ఒకటి ఉంది. సో డెఫినెట్లీ కిషోర్ కుమార్ రెడ్డి గారు దాని గురించి చెప్పాల్సిందే. బ్యూరోక్రసీకి తగ్గించకుండే మనం యుఎస్ లో చూస్తున్నాం, డాజ్ అని పెట్టారు. యూ హ్యావ్ టు రెడ్యూస్ బ్యూరోక్రసీ. మన దేశంలో అంగ్రేజ్ గే లేక నౌలాజ్ చోడ్ గే అని హిందీలో చెప్తారు. అది అదే జరుగుతుంది మన దేశంలో. యూ హ్యావ్ టు కట్ డౌన్ ఆన్ బ్యూరోక్రసీ. అది కట్ డౌన్ చేస్తే దానికి తగ్గుతుంది. కమింగ్ బ్యాక్ టు ద బడ్జెట్, ఇప్పుడు మీరు అన్నారు బ్యూరోక్రసీ, మీరు మార్పుల గురించి చెప్పారు, సంస్కరణల గురించి చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ఈ బడ్జెట్ లో హైలైట్స్ అంటే హైలైట్స్ ఏంటి అసలు? ఫస్ట్ మన డిస్కషన్ పాయింట్ లోకి వెళ్ళడానికి ఓకే, ఒకటి సాయి గారు మీరు చూస్తున్నారు, అందరు అన్నారు బీహార్కి ఇచ్చారని. ఓకే, బీహార్ లో IIT అప్గ్రేడేషన్ అన్నారు. ఓకే, దట్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. ఓకే, బీహార్ లో ఎలక్షన్ వస్తుంది, దాంట్లో తప్పేముందండి? సార్ చెప్పినట్టు దీనికి ముందు రైల్వే బడ్జెట్ వచ్చినప్పుడు అబ్దుల్ గనీ ఖాన్ చౌదరి టైం నుంచి, మమతా బెనర్జీ నుంచి, లాలూ నుంచి, మా కాన్స్టిట్యున్సీ నుంచి 5 ట్రైన్లు నడుస్తున్నాయని చెప్తారు వాళ్ళు. మా కాన్స్టిట్యున్సీ అన్ని స్టేషన్ల ట్రైన్లు బీహార్కి ఇచ్చే తప్పు లేదండి. మనం ఇప్పుడు కూడా బీమారు స్టేట్ అంటాం. కొంచెం పైకి వచ్చింది యూపీ, కానీ బీహార్ ఇప్పుడు కూడా బ్యాక్వర్డ్ ఉంది. బీహార్కి ఇచ్చేది తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడుగుతారు మాకేమి ఇచ్చారని అడుగుతారు. పోయిన బడ్జెట్ లో 2024 బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మిగతా వాళ్ళందరూ